నటన అనేది నిరంతర అన్వేషణ. దానికి అవధులు లేవు. అలాగే ప్రాపంచిక విషయాలు తెలుసుకోవడంలో కూడా హద్దులంటూ ఉండవు. తెలుసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది విజ్ఞానం. అయితే అన్నీ మంచి నుంచే నేర్చుకోవచ్చు అనుకోకూడదు. చెడు నుంచి కూడా నేర్చుకోవచ్చు. మంచి కంటే చెడు ఎక్కువ పాఠాలు చెబుతుంది. నాలో ఉన్న లోపాలు నేను తెలుసుకుంటూ ఉంటే చాలు, చాలా నేర్చుకోవచ్చు. మొదటి రోజుల్లో నా కంఠం సన్నగా ఉండేది. కంఠస్వరంలో మార్పు రావాలని అభ్యాసం చేశాను. అయినా నాది అంత గంభీరమైన కంఠం కాదు, శరీరాకృతిలాగే ఉండేది. నా ముఖం కెమెరాలో ఏ కోణంలో బాగుంటుందో నేను తెలుసుకున్నట్లు నా కంఠస్వరం స్థాయి కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు కొంతకాలంగా సినిమాని పూర్తిగా డబ్ చేస్తున్నారు గాని ఆ రోజుల్లో, ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో అక్కడికక్కడే రికార్డింగు. అంతకుముందు పాటలు కూడా నటనతో పాటే రికార్డ్ చేసేవారు. డైలాగ్ చెప్పేటప్పుడు మైక్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. క్లోజప్స్లో మైకు దగ్గరగా ఉంటుంది, లాంగ్ షాట్లో దూరంగా ఉంటుంది. షాటుకు తగ్గట్టుగా స్వరస్థాయిని మార్చుకోవాలి. రంగస్థలం మీదైతే ఒకటే లాంగ్ షాట్. సినిమాల్లో రకరకాల షాట్స్, క్లోజప్లో ముఖభావాన్ని మరింత స్పష్టంగా పలికించాలి. ఇవన్నీ అనుభవం మీద నేను గ్రహించగలిగాను. క్లోజప్ ఎంత మంచిదో అంత చెడ్డది. నటుడికి ఎంత సామర్థ్యం ఉందో క్లోజప్ చూపిస్తుంది, అసమర్థతని అలాగే చూపిస్తుంది. మొదట్లో ఛాయాగ్రాహకుడు శ్రీధర్ గారు ఇవన్నీ నాకు చెప్పేవారు. కొన్ని విషయాలు కమల్ ఘోష్, రెహమాన్ గారిని అడిగి తెలుసుకునేవాడిని. మాయాలోకంలో నటిస్తున్నప్పుడు నవ్వితే పళ్ళు తెల్లదనం వల్ల తెల్ల ముఖంలాగా కనిపిస్తుందని, పళ్ళ తెల్లదనాన్ని తగ్గించాలని రెహమాన్ గారు చెప్పారు. తమలపాకు వేసుకుంటే ఆ తలుకులు తగ్గించుకోవచ్చునన్నారు. లైలా మజ్నూలో నవ్వితే ఆ నవ్వు కృత్రిమంగా ఉండేది, నవ్వులో జీవం లేదు. అందుకని నవ్వవలసి వచ్చినప్పుడు నా దృష్టి, ఆలోచన ఆ నవ్వు మీదకు పోయేది. ఇలాంటివన్నీ తనకి సంబంధం లేకపోయినా బిఎన్ రెడ్డి గారు నాకు చెబుతూ ఉండేవారు. 2 పాత్రలు వేస్తున్నప్పుడు నటన 2 రకాలుగా చెయ్యాలి. 2 పాత్రలు కలిసే దృశ్యాల్లో నటుడికి పరీక్షే. ఎంతో ఓర్పు కావాలి, జాగ్రత్తలు కావాలి. 2 మిత్రులు సినిమాల్లో 2 స్థలాలు మార్చుకుని పేర్లు మార్చుకున్నారు. నటనలో పెద్ద మార్పు లేదు. తక్కిన సినిమాల్లో పాత్ర తీరుబట్టి నటన మారుతుంది. ఇక్కడ నటన టెక్నిక్ తో ముడిపెట్టబడిన నటన, కొలత ప్రకారం నటన. చూపులు కలవాలి, పొట్టి పొడుగులు కలవాలి. ఒకడు బూట్లు వేసుకుంటాడు, ఇంకొకడు చెప్పులు వేసుకుంటాడు. ఒకరిని చూసుకున్నప్పుడు పొడుగులో తేడా రాకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇబ్బంది పెట్టే ప్రక్రియే. సామాన్యుడికి అర్థం కాని విషయం ఇది. నటుడు, ఛాయాగ్రాహకుడు 2 నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉంటే గాని ఈ దృశ్యాలు పండవు. రంగస్థలం మీద నటించడానికి, సినిమాల్లో నటించడానికి తేడా ఉంది. నటన ఒక్కటే కావచ్చు. నాటకం ప్రేక్షకుల ముందు మొత్తం కంటతా పట్టి ప్రదర్శించాలి. సినిమా అలా కాకుండా ముక్కలుగా తీస్తారు. కాబట్టి సినిమా నటనే సులభమని కొందరు అంటూ ఉంటారు. నాకు 2 అనుభవాలు ఉన్నాయి. సినిమాల్లో తప్పు వస్తే మళ్ళీ తీసుకోవచ్చు అనేది ఉన్నా, సినిమా నటనే కష్టమైనది. రంగస్థలం మీద ఉన్నట్లు ఒకే మూడు కొనసాగదు. దృశ్యంలోని చివరి భాగం ముందు తీస్తారు, ముందుది వెనక తీస్తారు. ఎప్పటికప్పుడు ముందు వెనకల మూడ్ని గుర్తు తెచ్చుకుంటూ నటించాలి. తప్పు జరిగితే రంగస్థలం మీద సరిదిద్దుకోలేం, సినిమాలో దిద్దుకోవచ్చు అన్నది నిజమే. అయినా సినిమా నటనంతా టెక్నికలైజ్డ్ నటన. నాటక రంగం నుంచి వచ్చిన నటులు ఈ నటనకి అలవాటు పడాలి. తొలి రోజుల్లో వచ్చిన రంగస్థల నటుల్లో కొందరు సినిమా నటన అవగాహన కాక స్థిరపడలేకపోయారు. ఎదురుగా పాత్ర ఉన్నట్లు ఊహించుకుని క్లోజప్లో నటించడం కష్టం కాదా? ఎప్పటికప్పుడు దుఃఖాన్ని, భావోద్వేగాన్ని తెచ్చుకుంటూ పాత్రలోకి వెళ్లడం కష్టం కాదా? తొలి నుంచి నేను నటనను దైవంగానే భావించి పవిత్ర భావాలతోనే నటిస్తూ వచ్చాను. నటన నా వృత్తి, నా వృత్తే నాకు దైవం. శ్రద్ధ భక్తులతో నటించాలి, అలాగే నటించాను. సినిమా లక్షలు కోట్లతో ముడిపెట్టుకున్న వ్యాపారం. నటుడు అశ్రద్ధ చూపిస్తే అతని స్థితి, వ్యాపారం రెండూ దెబ్బతింటాయి. నన్ను చలనచిత్ర రంగంలో ప్రవేశపెట్టాలని, నటుడిగా నన్ను తెర మీద చూడాలని ఎంతగానో ఆశించిన మా అన్న రామబ్రహ్మం గారు మా ఊళ్ళో మరణించారు. ఏవేవో కక్షల వల్ల హత్యకు గురయ్యారు. ఆ వార్త వచ్చేటప్పటికి నేను షూటింగ్లో ఉన్నాను. అప్పటికే అంతా అయిపోయింది. పోస్ట్ మార్టం వగైరాలు కూడా పూర్తయినాయి. దర్శకుడు జరుగుతున్న సీనుని ఆపేసి మీరు వెంటనే బయలుదేరండి అన్నారు. వెళ్ళను అన్నాను. వెళ్లి చూడ్డానికి భౌతిక దేహం కూడా సరైన స్థితిలో లేదు.
అంచేత అంత తొందరపడి వెళ్ళే అగత్యం లేదు. పైగా నేను స్టార్ని. నేను వెళ్తే అక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. జరుగుతున్న దృశ్యాన్ని పూర్తి చేసే వెళ్తాను. ఇప్పుడు అర్ధాంతరంగా ఈ దృశ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతే నిర్మాత నష్టపోతాడు. పైగా నేను నటిస్తూ ఉంటేనే మా అన్నగారికి ఆత్మశాంతి ఇస్తుంది. నటనను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే ఆయన ఆత్మ క్షోభిస్తుంది అని చెప్పి దృశ్యం పూర్తి చేశాను. నాకు స్వర్గ నరకాల మీద నమ్మకం లేకపోయినా ఆత్మ మీద నమ్మకం ఉంది. అయితే నేను అన్నగారు పోతే వెంటనే వెళ్ళలేదని, బంధుప్రీతి ప్రేమ లేనివాడినని ఇలా ఏవేవో వ్యాఖ్యానించారు కొందరు. నిజం ఏమిటో నాకు తెలుసు. నా నమ్మకం ఏమిటో నాకు తెలుసు. నా అంతరాత్మ చెప్పిన ప్రకారం నేను ఎప్పుడూ సరైన దారిలోనే వెళ్తాను. అలాగే మా అమ్మ పోయినప్పుడు నేను చాణుక్య చంద్రగుప్త షూటింగ్లో ఉన్నాను. 96 సంవత్సరాల నిండు జీవితం అనుభవించి అమ్మ కాలధర్మం చెందింది. అప్పుడు నేను రామారావు గారికి ఫోన్ చేసి షూటింగ్ కొనసాగిద్దాం, నేను వస్తాను అన్నాను. ఆయన ఒప్పుకోలేదు. వద్దు, పెద్దమ్మ పోతే షూటింగా, వద్దు, షూటింగ్కి రావద్దు, తర్వాత చూసుకుందాం అన్నారు. నేను ఒప్పుకోలేదు. అమ్మ ఆత్మ శాంతించాలంటే నేను నటించవలసిందే. నటనే నా తల్లి, నటిస్తూ తల్లిని చూసుకుంటాను అని పట్టుబట్టాను. నా అభివృద్ధిని ఎంతగానో కోరుకున్న అమ్మ ఆత్మ నేను నటిస్తే సంతోషిస్తుందా, నటించకుండా ఉండిపోతే సంతోషిస్తుందా? నా ఆలోచనలు నావి.